మారని సహజ స్థితిలో నేను పరాయివాడు అని తలపోయక భేదమెరుగక స్థిరంగా కుదురుకున్న వానికి ఆత్మ కంటే వేరెవరున్నారు? అంటే ఏంటో చెప్పిన ఆయన. అంటే ఆత్మగా సంసితుడు అయితే ఇక నీకు మళ్ళీ భేద భేద వేరే భేద దృష్టి ఇంకెందుకు, నీకు ఆత్మగా సంసితుడు అవ్వు అంటున్నారు. అది కొత్తగా వచ్చేది కాదుగా. గురువు గారు. ఆల్రెడీ నువ్వు ఆత్మవేగా. అవునవును. మరైతే నువ్వు ఆత్మవే అయితే ఈ సమస్య ఎందుకు వచ్చింది? అంటే వీడు పరిమితుడు అని అనుకుంటున్నాడు కదా, వీడు పరాయి వాడిని అని. దానికి విడిగా ఆత్మ నాకు విడిగా ఉన్నది, దాన్ని దర్శించుకోవాలని వీడు అనుకుంటున్నాడు. అందుకని వీడు పరాయి వాడు అయిపోయాడు. అంటే నేనుగా గుర్తించలేక వీడు ఆ నేను నుండి విడిగా అయిపోయాడు కాబట్టి పరాయి వాడుగా వీడు అనుకుంటున్నాడు కాబట్టి చెప్తున్నారు ఇక్కడ. అని నేనుగా గుర్తించగలడా? ఈ జీవుడు ఆ, ఎన్నటికైనా ఎప్పటికైనా ఆత్మని గుర్తించగలడా? పోని ఉమ్, లేదు గురువు గారు, వీడు ఎప్పుడు పరాయి వాడే. ఇక్కడ దేహాత్మ బుద్ధి జనించిన తరువాత ఆలోచనలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆలోచనలు తల ఎత్తుతున్నాయో నీవు అన్నిటికీ పరాయివాడి వైపు కూర్చున్నావు. ఆ, పరాయివాడిగా తలపోయాక అంటే నాకు ఆత్మ తెలియటం లేదు. చెప్పినట్టు గురువు గారు. నీవు తలపుల వెంబడి వెళుతున్నావు. తలపోయాక ఆలోచించక నీవే అదై ఉన్నావు. ఆత్మ నాకు తెలియదని ఎందుకంటావు? తలపోయాక ఆ, తలపులు రాక భేదం ఎరుగక నువ్వు భేదాన్ని ఎందుకు చూస్తావు? ఇక్కడ నాయన భేదం అన్నా, తలపులన్నా, ఆలోచనన్నా, అన్యత్వం అన్నా అంతా కూడా అహంకారం చేస్తలే తప్ప మరొకటి కాదు. గురువు గారు. కాబట్టి సారాంశం ఏమిటి? భేద బుద్ధి అన్న ఆలోచనే. నీకు ఇతరులకి భేదము, వాళ్ళకి భేదము, ఇవన్నీ అల్టిమేట్ గా ఎక్కడికి దారి తీస్తున్నాయి? ఆలోచనలకే దారి తీస్తున్నాయి. మొట్టమొదటి ఆలోచన నేనంటే దేహం, దాంతో మొదలవుతుంది. ఎప్పుడైతే నీవు దేహం అన్నటువంటి ఆలోచన తల ఎత్తిందో నీకు భేద బుద్ధి కలిగింది. ఇక్కడ అన్యత్వం కలిగింది. అది గెటింగ్ ది పాయింట్. అవును గురువు గారు. కాబట్టి భేదాన్ని విడనాడు, అన్యత్వాన్ని విడనాడు. నువ్వు ఎందుకు అనుకుంటావు? భావశూన్యానికి రా, నిశ్చలత్వానికి రా, థాట్ ఫ్రీకి రా. ఇక్కడ కొత్తగా ఏది రాదు నాయన.
ఆ, ఆలోచనతోటి నీవు ఆత్మని గుర్తించలేవు. ఉమ్, ఆత్మతో అన్ని గుర్తిస్తున్నావు. అవును పరోక్ష అవును కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? భేదం ఎరుగక అన్యత్వం జోలిపోవద్దు. ఆలోచన లేని స్థితిలో ఉండు. ఉమ్, అంటే ఈ చెప్పే మాటలన్నీ కూడా వ్యక్తిత్వానికి చెబుతున్నారు, ఆత్మ కాదు. నీవే ఆత్మవి తెలియదంటున్నావు, పరాయి వాడి అయినావంటున్నావు. నీవు పరాయి వాడివి కాదు, నీవు అదేను, నీవు అదై ఉన్నావు. మరి ఈ సమస్య ఎలా వచ్చింది? దేహాత్మ బుద్ధితో వచ్చింది, అన్య చింతనతో వచ్చింది. కాబట్టి అటువంటి వాటి జోలికి పోవద్దు అని చెప్పడం. ఓకే. ఉమ్, గురువు గారు. ఒకసారి మెల్లిగా చదువు. మారని సహజ స్థితిలో నేను పరాయివాడు అని తలపోయక, భేదమెరుగక స్థిరంగా కుదురుకున్న వానికి ఆత్మ కంటే వేరెవరున్నారు? అంతేగా, ఆ, అన్యత్వం లేదు, నీవు ఆత్మవేను. మార్పు లేనటువంటిది ఆత్మగా ఉన్నావు ఆల్రెడీ. అవును. పోయేక అంటే తలపులు రాక ఉండు, మౌనంగా ఉండు, ఉమ్, స్థిరంగా ఉండు. నీ సహజత్వంలో మార్పు లేదు. ఆ, నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి దానిలో మార్పు వస్తుంది. అవును. భేదమెరుగక అంటే వీరికి అన్ని భేదభావము, అంటే నేను వేరు ఇతరులు వేరు అని. ఎందుకు వచ్చింది? ఆలోచన వల్ల. ఆలోచన లేకుండా నీవు మారనటువంటి నీ సహజ స్థితిలో ఉంటే భేదం ఎక్కడుంటుంది? ఉమ్, ఇతరులు ఎవరు అన్నాడు మహర్షి. నువ్వు దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు, పరిమితమైన జీవుడిగా. అవును. సో ఏమైంది? ఈ దేహానికి జగత్తు కనపడింది, ఈ స్థూల దేహానికి. అందులో ఇతరులు కనపడుతున్నారు. సో భేదం స్టార్ట్ అయింది. ఉమ్, కాబట్టి ఏ మార్పు చెందనటువంటి, మారనటువంటి, మార్పు లేనటువంటి నీ సహజ స్థితిలో ఉండక భేదం జోలికి ఎందుకు పోతావు? గురువు గారు. అన్యం జోలికి ఎందుకు పోతావు? ఉమ్, అన్యంగా ఉందిగా. అవునవును. భేదభావాన్ని విడనాడు అంటున్నారు. ఉమ్, అన్య చింతన విడనాడు. అన్య చింతన రావటానికి కారణం ఆలోచనలు. ఎన్ని రకాలుగా మహర్షులు వారు సూచించినప్పటికీ మనిషిని, ఈ మాయాజీవుణ్ణి బంధించేది తన ఆలోచన లేదు. ఉమ్, ఆలోచన తల ఎత్తకపోతే మారనటువంటి అహంస్మరణగానే ఉంటున్నాడు అని చెప్పుకోవచ్చు. అంతేగాని వ్యక్తిత్వంతో ఆత్మగా ఉంటాం కాదు. ఆ,
ఇక్కడ నిద్రావస్థలో నీవు ఎలా ఉన్నావు? ఆలోచన నీ లేకుండా. ఆలో- ఉమ్. కాబట్టి జాగ్రత్త అవస్థలో కూడా నిద్రించు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? భేదమెరుంగక మారనటువంటి నీ సహజ స్థితిలో ఆల్రెడీ ఉన్నావు. చేయాల్సింది ఏంటి? ఆలోచనల వెంట వెళ్ళవద్దు, ఆ, భేదం గుర్తించవద్దు. అప్పుడు నీవు సుస్థిరుడవై ఆత్మగా నిలిచినప్పుడు ఇతరులు ఎవరు ఉన్నారు నీకు? అదేగా చివరి సెంటెన్స్. అదే గురువు గారు, స్థిరంగా కుదురుకున్న వానికి ఆత్మ కంటే వేరెవరున్నారు? ఇక్కడ కుదురుకున్న వానికి అని బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తిగా సూచిస్తున్నారు. అదే. ఇప్పుడు దేహాత్మతో అంత అన్యంగా కనపడుతుంది. ఇతరులు ఉన్నారు, భేదం ఉన్నది. అవును. సమ్ ఆఫ్ దిస్, ఇవన్నీ నీ ఆలోచనలు చెప్పటం. ఉమ్. కుదురుగా ఆత్మగా ఉండమని కాదు. ఆలోచన లేకపోతే నువ్వు ఆత్మగానే ఉంటావు. నీవు ఉంటావు అంటే అహంకారంతో ఆత్మగా ఉంటాం కాదు నాయన. అలా రాకపోతే సముద్రం నిశ్చలంగా ఉంటుంది. అవునా కదా? ఆ, అవును గురువు గారు. అలా వచ్చినప్పుడు సముద్రానికి దూరమైనట్టుగా ఉంటుంది, కానీ తిరిగి సముద్రంలోనే కలుస్తుంది. ఉమ్. కాబట్టి ఆలోచన మూలమన్న, భేదం ఎవరికో చూడమన్నా అట్టివారు ఎవరు లేరు. నాయనా, గురువు గారు, ఇదంతా మరి ఎందుకు చెప్తున్నారు అయితే? లేని వానికి ఉన్నాడు అనుకుంటున్నాడు కాబట్టి. దట్ ఈస్ ది పాయింట్. నువ్వు ఆన్సర్ చెప్పావుగా. అదే. దేహాత్మ బుద్ధి అనేది నీ ఆలోచన, అహం స్ఫురణ ఆలోచన కాదు. ఆ, మారనటువంటి నీ సహజత్వము అది ఆలోచన కాదు, అది ఎగ్జిస్టెన్స్. మరి మాయలు ఏ విధంగా సూచిస్తారు? సత్యాన్న బోధించలేరు, ఎవరు అందించలేరు. కాబట్టి నువ్వు పరాయి వాడివని ఎందుకు అనుకుంటావు? నాకు ఆత్మ తెలియటం లేదని ఎందుకంటావు? ఆ, కాబట్టి భేద దృష్టి మానుకు, ఆలోచనలకి తావివ్వద్దు. నీవు మార్పు చెందని జ్ఞానానివి. చెప్పినట్టు అవును. ఇంకేమైనా ఉందా? యూ కెన్ యాడ్ సంథింగ్. అదే అంటే ఇక్కడ వీడు జీవుడు జీవభావాలు ఉన్నాయి అనుకుంటున్నాడు కాబట్టి, నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు అహంకారమే లేదు కదా. ఆ విషయం తెలియదుగా. తెలియదు, అది అందుకని చెప్తున్నారు ఇక్కడ. దేహం చెప్పకపోయినా నేను దేహం అంటూ మాట్లాడుతున్నావుగా. అవునవును. నేను ఒక వ్యక్తిని అంటున్నావుగా, ఆ, నాకు అన్యులు ఉన్నారంటున్నావుగా. అవును. కాబట్టి నీవు ఆత్మని తెలుసుకోవటం కాదు, ఆ, ఆలోచన లేకపోతే, భేదము తల ఎత్తకపోతే, నీవు పరాయి వాడివని అనుకోకపోతే, మార్పు చెందని ఏకైక సద్వస్తువు అహం స్ఫురణ
నీ స్వరూపమని నిలిచి ఉన్నప్పుడు మరి అన్యత్వం ఎక్కడ, భేదం ఎక్కడ, పరాయవాడన్న భావన ఎక్కడ లేదు కదా. అవును. ఇక నువ్వు గ్రహించవలసింది ఏంటంటే వ్యక్తిత్వంతో ఆత్మగా ఉండమంటలే. ఒక పరిమితమైన భేద బుద్ధి తలెత్తింది ఇక్కడ. గురుగారు అవును. కాబట్టి ఆ విధంగా చెబుతున్నారు. పరిమితుల్ని అనుకుంటున్నాడు కాబట్టి వీడు నీకు భేదం ఉంది అనుకుంటున్నావు కాబట్టి అవన్నీ విడన్నాడు. స్థిరంగా ఆత్మలో సంసితుడు అవు. ఎందుకని సంసితుడు అయినాడు ఆల్రెడీ. భేదం పోతే ఆత్మగానే ఉంటాడు. ఆలోచన లేకపోతే ఆలోచన లేని మనస్సు ఆత్మేను. అక్షరములు లేని కాగితంగానే ఉంటుంది. అక్షరాలు పడ్డాయి కాబట్టి కాగితం మరుగున పడింది అక్కడ. తెర మీద బొమ్మలు పడకపోతే తెర కనిపించినట్లు నీ మనస్సులో సంకల్పములు, భేదము, అన్యత్వము, నేను పరాయవాణ్ణనే ఆలోచన తల ఎత్తకపోతే నీవు ఆత్మగానే ఉంటావు, ఉన్నావు. నీవు ఆత్మవేను అని చెప్పు. గురుగారు వీటన్నిటికీ కారణము తలంపులు, తలపోయేక. నీ ఆలోచనే నీ స్వరూపానికి అడ్డు అన్నారు ఒక సందర్భంలో. నువ్వు అనుకోవచ్చు నా ఆలోచనకు అడ్డు ఎలా అవుతుంది అని. నువ్వు ఆలోచనలతోటి ఆత్మని ఒక వస్తువుగా అన్యంగా చూడాలని ప్రయత్నం చేస్తున్నావు. నా అసలు తెలియదు లేదంటున్నావు. పైగా అలా అలవాటు అయిపోయింది మనస్సుకి. అది కూడా మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా పరోక్ష జ్ఞానానికి అలవాటు పడిన జీవుడు ఆత్మకి పరాయపడి కూర్చున్నాడు. ఏదైనా మనస్సుతో సాధిద్దామని చూస్తాడు. అంతేగా మరి. విచారిస్తే మనస్సే లేదు. గురువు గారు అవును. అక్కడ వచ్చిన తిప్పలంతా వీడు మనస్సుతో ఆలోచనతో సాధిద్దామని, ఆత్మను కూడా విడిగా సాధిద్దామని అనుకుంటున్నాడు. అది కుదరట్లా. అవును. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పటిదాకా వాడు అన్ని మనస్సుతోనే దేనైనా అలవాటు అయిపోయింది కాబట్టి, ఆ జన్మ పరంపర నుంచి అదే అలవాటైంది కాబట్టి మనస్సును వాడుతున్నాడు ప్రతిసారి. ఆత్మను కూడా మనస్సును వాడుకొని తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. వాసనల వల్ల, కోరిక వల్ల, బంధం వల్ల నీకు దేహం అన్యము, జగత్ అన్యము, సంసారం అన్యము, చివరికి ఆత్మ అన్యమే. అందుకని పరాయబడి ఉంటున్నావు. నాకు ఆత్మ తెలియటం లేదంటున్నావు. నేను అదే ఉంటూ పరాయి వాడిని అయిపోయాడు. అంతేగా. దేని వల్ల అయినావు? దేహాత్మ బుద్ధి వల్ల, ఆలోచన వల్ల. దేహాత్మ బుద్ధి జనించకపోతే మార్పు చెందని, మార్పు లేని ఆత్మస్థితిలో నిలిచి ఉన్న వానికి అన్యత్వం ఎక్కడ, పరేవాడెవరు? అది అంటే ఆత్మజ్ఞానానికి అన్యత్వము లేదు అని చెప్పు. గురుగారు నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరుచుకున్నావు కాబట్టి
ఆత్మకి నువ్వు పరాయబడైనావు. అవును. నీ భేదానికి కారణం ఏంటి? పరాయబడి అనుకోవటం. ఈ అన్యత్వానికి బాగా అలవాటు పడ్డావు. గురుగారు. అవును. నాకు ఇతరులు ఉన్నారు, వాళ్ళని ఏదో బాగు చెయ్యాలి, వాళ్ళని చెప్పినట్టు వినాలి, నా మతమే ఇక్కడ ఉండాలి, దాంతో అశాంతి ఏర్పడిందిగా. అవును. నా మాట నెగ్గాలి. అవునవును. ఆత్మ పరాయి అయిపోయింది, మళ్ళీ వీడు నావాడు పరాయివాడని మళ్ళీ దాంట్లో భేదం. రాగము ద్వేషం, ఇష్టము అయిష్టము. తరతమ వేదాలు. అదే అదే. ఇష్టం ఉంటే నీ సొంతం అంటావు, ఇష్టం లేకపోతే పరాయి అంటావు. పరాయి అంటావు. ఆ భేదం ఏర్పడింది. వేదానికి కారణం దేహాత్మవృత్తి. ఆత్మగానే ఉన్నావు. గురువు గారు. అవును. గెటింగ్ ది పాయింట్. అవునవును. ఆత్మగా ఉండి పరాయి వాడిని అయిపోయి భేద దృష్టి ఏర్పడిపోయింది. అందుకని నీకు ఆత్మ అన్యంగా ఉంది, అన్యంగా అయిపోయింది. అందుకని నాకు తెలియటం లేదంటున్నావు. ఇక్కడ తెలియట్లేదు అంటున్నాను. అన్ని సాధించినట్టుగా మనస్సుతో సాధించినట్టు దీన్ని కూడా మనస్సుతోనే పొందాలని అనుకుంటూ ఉన్నా. అంతేగా మరి. ఇది ఏ ప్రయత్నం అందుకోదని తెలియట్లా. సాధన లేదని ఎందుకు అన్నారు? నీవే అదైనప్పుడు సాధన ఏమిటి? గురుగారు. అవును. కాబట్టి తలపుల వెంట వెళ్లకుండా, తలపులు తల ఎత్తకుండా ఉండు అని అర్థం. నీ భేద బుద్ధి, నీ అన్యత్వము, నేను పరాయి వాణ్ణి అనే భావనే నీ అనంతత్వానికి అవరోధం కలిగింది. ఇక్కడ ఒకటే నేనుంది. ఆత్మకు అవరోధం లేదు, కాకపోతే వీడు ఈ ద్వైత భావం నుంచి వీడికి అడ్డంకులుగా ఉన్నాయి ఇవన్నీ. ఆత్మ తెలియదుగా జీవుడికి, తెలియదు, అందుకని ఇవన్నీ అవరోధాలు అనుకుంటున్నాడు. నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధి వచ్చింది కాబట్టి నువ్వు పరాయివాడు అనుకుంటున్నావు. గురుగారు. అందుకనే విచారించు, ఆలోచన మూలం వెతుకు, ఎవరికి భేదం చూడు. ఇట్లా మూలం నుంచి విడిపడినట్టుగా ఉన్నది పరిస్థితి. కానీ ఆలోచన లేకపోతే మూలంలో ఉంటున్నావు, ఆలోచన వస్తే మూలానికి దూరం అవుతున్నావు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకే మౌనము, అందుకే అంతర్ముఖము, అందుకే నిశ్చలత్వము, అందుకే నిశ్శబ్దము. గురుగారు. ముక్త స్థితి ఈ జీవుడికి ఎలా వస్తుంది? మౌనము చేత, అభేదము చేత, ఆలోచన రహితం చేత, విచారము చేత, ఇట్లా నిశ్చలత్వం చేత. నిశ్చలత్వాన్ని నీవు అలవరుచుకో, వేదాన్ని విడనాడు అని చెప్ప. ఇంకా చాలా సింప్లిఫై చేస్తే, ఏ థాట్ ఫ్రీ మైండ్ ఈజ్ ది రియాలిటీ. గురుగారు. అవును. థాట్ ఫ్రీ అయినప్పుడు అహంకారం వెళ్ళిపోయింది. మరి ఏమున్నది? అభేదమైనటువంటి అహంస్మరణే ఉంది అక్కడ. నీవు దేహాత్మ బుద్ధితో దాన్ని తెలుసుకోలేవు. ఈ అహంకారాన్ని
నిర్వీర్యం చేస్తున్నావు, అవును. వృత్తినాశనం చేస్తున్నావు. ఏంటైనా నిజానికి వీడు ప్రతిరోజు ఇదే థాట్ ఫ్రీ మైండ్ తో ఆత్మలో మునకలు వేస్తున్నాడు కానీ నిద్రావస్థలో మునకేస్తున్నాడు, తెలుస్తాడు తెలియదుగా. అదే తెలియదు. ప్రతి ఒక్కడు ప్రతి జీవి వేస్తుంది, నిద్రపోతుంది కదా. ఇక్కడ తనకు ఆత్మ అన్యంగా ఉంటే, అదిగో సముద్రం అన్యంగా ఉంది, అది అన్యంగా ఉంది, ఒక మునకేస్తూ వస్తావు. అవును. 10 స్నానాలు చేస్తుంటారు, 3 మునకలు వేయండి, 30 మునకలు వేయండి అంటారు. ఆ, ఆ విధంగా ఉండదు. ఆ గురుగారు. తాను ఉంటూ ఆత్మలో మునక వేయలేడు. అంటే వీడు నిద్రావస్థలో ఒకవేళ మునక వేసినా వీడికి తెలియదు, ఆత్మలో వేసినట్టు తెలియదు. తెలియటానికి వెళ్ళాడు అక్కడ. లేడు అదే. అవును. అంటే అహంకారం మిగిలే ఉంది కాబట్టి అక్కడ వాడు తెలియట్లా. అంటే ఆ ఎరుకతో కూడిన ఉన్న జ్ఞానం లేదుగా, నిద్రలో ఉన్నా కూడా వీడు గుర్తించలేకపోతున్నాడు. కాబట్టి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 కూడా అజ్ఞాన జనితాలు. నిద్ర కూడా వృత్తేను. గురుగారు. పతాంజలి మహర్షి నిద్ర కూడా వృత్తి కింద చెప్పుకొచ్చాడు. చిత్తవృత్తుల్లో నిద్రించటం, కలగంటం, ఆలోచించటం, అనుభవించటం, దుఃఖించటం, ఇవన్నీ కూడా వృత్తులు, ఆలోచన. That's all. చివరికి ఈ మాయాజీవుణ్ణి బంధించేది ఏంటి? తన ఆలోచనే. విడిగా బంధాలంటూ ఉండవు. రిపేర్ జరగాల్సింది లోపల అన్నమాట, బయట కాదు. ఇక్కడ లోపల బయటని కాదు. గురువు. రిపేర్ చేద్దామన్నా అక్కడ యూనిట్ లేదు. అక్కడ ఆ మాట కూడా అన్నారు మహర్షి. ఈ రోజు నా మాట లేదంటే తీసుకురా, రిపేర్ చేస్తాను. అవునవును అన్నారు. నీ మనస్సును తీసుకురా, రిపేర్ చేస్తాను. అవును. ఎట్లా పట్టుకొస్తాడు? లేని మనస్సుకి రిపేర్ చేయలేరు అందుకని. ఏమా సరోజ, ఏమైనా ఉందా రిపేర్ చేయడానికి? అసలు ఏమీ లేదు కదా గురువు గారు. ఉంటే రిపేర్ చేయొచ్చు. మనసు లేదంటున్నారు కదా, మనసే లేదు కదా. ఆలోచిస్తే ఆలోచనే లేదు అసలు విచారిస్తే. అమ్మా నేను అంటున్నాను, ఆ, నీవేమంటావు చెప్పు. అది పాయింట్. నీకు మనసు ఆలోచిస్తే ఆయన కానీ విచారం చేస్తే అసలు ఆలోచన ఏముంది? కనపడదు గురువు గారు. లేదు. నాకు ఆలోచన వచ్చింది అని అనుకుంటాను. ఆలోచన ఏమిటా అని చూడబోతే అసలు ఆలోచన లేదు అని తెలుస్తోంది గురువు గారు. అమ్మా ఆలోచన ఉన్నది, ఆలోచన లేదు అనే తెలుసుకునేవాడి ఉన్నాడు అక్కడ. లేడు గురువు గారు. ఇంకా నువ్వు వాటికి చూస్తున్నావు. పాయింట్ అది. గురువు గారు. అవును. పరాయివాడు ఎవడో ఉన్నాడు అని చూడబట్టే అది అన్యం వస్తోంది అక్కడ. పరాయి వాడిగా ఆత్మగా ఉంటూ చూస్తున్నావు. పాయింట్ అది. గురువు గారు. అందుకని ఏమంటావు? నాకు తెలియటం లేదంటావు. అవును. అవును గురువు గారు. నీకు ఆలోచన వచ్చిందంటే అంత భేదమే. గురువు గారు. పేద బుద్ధికి కారణం నీ ఆలోచన. గురువు గారు. ఏమంటున్నారు ఇక్కడ? ఏ మార్పు చెందనటువంటి నీ సహజత్వంలో ఆలోచనలు నీకు అని చెప్పడం. గురువు గారు. పేదమెరుంగక. సో ఆత్మగా నిలిచిన వాడికి భేదం ఎక్కడుంది? ఇతరులు ఎవరున్నారు? అంతా అన్యమే, అంతా భేదమే. కాబట్టి
నీవు దేహం అనుకున్నంత కాలము అన్యత్వం నిన్ను వెంటాడుతుంది. ఆ గురువు గారు. ఆలోచనలే నీకు బంధాలు అవుతాయి. ఆ, నిన్ను బాధించేది నీ ఆలోచన, ఆ గురువు గారు, అది కరెక్ట్. నిన్ను దుఃఖానికి తీసుకెళ్లేది నీ ఆలోచన, ఆ నిన్ను గురువు గారు, బంధించేది నీ ఆలోచన. అట్లా ఆ గురువు గారు. భేదం ఉంది కాబట్టి బంధం ఉంది అక్కడ. అవును గురువు గారు. అదే అభేద స్థితిలో ఉన్నామనుకో బంధం ఎవరికి లేదుగా. లేదు గురువు గారు. That's all. లేకపోతే దుఃఖం ఉండదు. సో ఈ దుఃఖానికి కారణం బంధం, అవును, బంధానికి కారణం బంధం అంటే ఆలోచన వల్ల. ఆలోచనకి ఆ గురువు కారణం గారు. వాసనలు, వాసనకి అవును. కారణం కర్తృత్వం. ఇట్లా ఆ గురువు గారు, వరుసగా అన్ని ఇంటర్ కనెక్టెడ్. ఇవన్నీ విష సర్కిల్ అది. సర్కిల్ లేదు, పాడు లేదు. నువ్వు కల్పించుకున్నావు. ఆ గురువు గారు, అది కూడా ఒక ఆలోచనే. ఆ విష సర్కిల్ అనుకోవడం కూడా ఒక ఆలోచనే. ఏమ్మా? ఆ గురువు గారు. అయ్యా మూర్తి గారు, ఏమన్నా ఉంటే మీరు మాట్లాడితే ముగిద్దాం. చెప్పండి. నమస్కారం గురువు గారు. జీవుణ్ణి బంధించేది ఆలోచనే, ఇంకేం కాదు. ఇప్పుడు ఎట్లా ఈ శరీరంతో బాగా ముడిపడి ఉంది, ఈ శరీరంతో ఈ ఆత్మ ముడిపడి ఉంది, బాగా కలిసిపోయి ఉంది. శరీరం లేదంటే ఎట్లా అది బయటకు రావడం? అసలు బయటికి వస్తేగా నువ్వు అప్పగానే ఉన్నావు, బయటికి రాలే. పొద్దున్న లేస్తే అన్ని శరీరం గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకని? ఆలోచన వల్ల. దేహాత్మ బుద్ధే ఆత్మని నీకు పరాయమడిగా చేసింది, నాకు తెలియటం లేదంటున్నావు. సో బయటకు వచ్చాక ఏమిటి? అంత భేదమే. భేద బుద్ధికి కారణం ఆలోచన. దేహాత్మ బుద్ధి దా చెప్పాగా. కాబట్టి ఆ మార్పు చెందినటువంటి స్థితిలో నువ్వు ఉండక ఎందుకు ఆలోచనలు వెంట పరిగెడతావు అని చెప్పటం. నువ్వు ఆల్రెడీ ఉన్నావు, కొత్తగా ఏది రాదు నాయన. ఆల్రెడీ యు ఆర్ దట్. నీకు ఎందుకు తెలియటం లేదు? ఆలోచనల వల్ల, భేద బుద్ధి వల్ల. కాబట్టి నువ్వు కొత్తగా నీకు ఇది రాదు. ఆలోచనల జోలికి పోకపోతే చాలు. మరి ఎందుకు పోతున్నావు? కోరిక వల్ల, బంధం వల్ల, వాసన వల్ల. ఒకటి కాదు, ఇక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి జీవుడికి. ఏదో ఒక చోట ఇరిగితే మనం చేసుకోవచ్చు. అంతా కూడా శరీరం అంతా కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు? చెక్కడాన్ని కట్టు కడతాడు. నిద్ర నుంచి బయటికి రాగానే భేదమే స్టార్ట్ అవుతుంది. ఇస్ ఇట్ నాట్? దేహం కూడా నీకు అన్యంగా కనపడుతుంది. జగత్ అన్యము, సంసారం అన్యము, సుఖ దుఃఖాలు అన్యము. సో భేద బుద్ధి అన్నా, అన్యత్వం అన్నా, పరిమితత్వం అన్నా నీ సహజత్వానికి దూరమైనట్టుగా ఉంటావు, కానీ దూరంగా ఉంటావు. దూరమయ్యే ప్రసక్తి లేదు నాయన. కాబట్టి దీని సారాంశం ఏంటి? ఇది అసత్యమని తెలుసుకో. నీవు దేహము కాదని తెలుసుకో. దేహం ఉన్నంత మాత్రాన, ఆలోచన వచ్చినంత మాత్రాన ఆత్మను విడిచి నీవు దేహంగా ఉంటున్నావా? లేదే. చాలా తేలిగ్గా దీన్ని అక్కడ పారేసి మరి నిద్రపోతున్నావా లేదా? ఏమైనా ఇబ్బంది పడుతున్నావా నిద్రపోవడానికి? నిద్రలో మన ప్రయత్నం లేకుండా జరుగుతోంది, కానీ మెలుగుతో ఉన్నప్పుడు ప్రయత్నం ఉన్నా కుదరట్లేదు.
ఎందుకని? బంధం వల్ల, అసత్యం సత్యం అనుకోవటం వల్ల. నేనంటే దేహమేను, దేహ ధర్మాలు నా ధర్మాలు, నాతో కలిపి నేను చూస్తున్నదంతా మిథ్య కాదు, సత్యము. ఇంద్రియాలు చెబుతున్నాయి, మంచి అంటుంది, చెడు అంటుంది, సుఖం అంటుంది, దుఃఖం అంటుంది, ఒకటి కాదు తీసిట్లట. కనుక ఇవన్నీ సమాప్తి చేస్తే ఏమైంది? నీ ఆలోచనలు నువ్వు బంధించుతున్నది. కాబట్టి నీ బాహ్య చింతన నిన్ను బంధించి మూలము తెలియకుండా చేసింది పాయింట్ అది. మూలం ప్రకాశిస్తూనే ఉంది. అహం స్ఫురణ లేకుండా అహం దేహం ఉండదు. కాబట్టి అహం స్ఫురణ ఆలోచన కాదు. ఎప్పుడైతే మీరు ఆలోచనలు లేకుండా క్షణకాలం ఉంటే చాలు, అప్పుడు అన్యత్వం ఎగిరిపోతుంది, భేదం ఎగిరిపోతుంది, మార్పు చెందని ఆత్మగా ఉండిపోతారు. అట్లా ఉన్న వారికి వేర్ ఆర్ అదర్స్ అన్నాడు. అది పాయింట్. ఇక్కడ మీకు అంతా వేరుగా కనపడుతున్నారు. కారణం దేహాత్మభక్తి. ఆత్మగా ఉండక నేనంటే పరిమితమైన జీవుండని భావించటం వల్ల అన్యత్వము, బంధము, రాగము, ద్వేషాలు కలుగుతున్నాయి ఇక్కడ. లేకపోతే లేవు. చేతనవుతుందా విచారం చెయ్యండి, చేత కాదా శరణాగతి పొందండి. అదే అనుగ్రహం శరణాగతి ఏముంది? అది మనం ఒకటేగా, ఇంకా శరణాగతి ఎవరికి? ఇంకా అది తెలియదుగా. ఆత్మే నేనని తెలిస్తే గొడవ లేదుగా. ఆ మాట కూడా అన్నారు మహర్షి. ఎవరికి శరణాగతి కావాలి? నీవు నీ ఆత్మ కావాలన్నాడు. విడిగా ఎవరున్నారని? శరణాగతి అన్నా, ఆలోచన రహితం అన్నా, అంతర్ముఖం అన్నా, చింతావిహీనం అన్నా, భావశూన్యం అన్నా, దృశ్యభారితం అన్నా అంతా ఒకటే. ద్వైత భావంలో ఉండి ఏదో ప్రార్థన చేస్తుంటే శరణాగతి అని కుదురుతుంది. కానీ ద్వైత భావం లేకుండా అద్వైత భావంలో ఉండి శరణాగతి దేనికి పొందుతాము? చేయలేము. అంత అద్వైతంగా ఉండటం కాదు, అద్వైతం అనేది ఎక్కడా లేదు. తావు ఎక్కడా లేదు. తావు ఉన్నా లేకపోయినా తాడే అది. మీకు దేహాత్మబుద్ధి ఉన్నా లేకపోయినా నేనంటే ఆత్మేను, మారనటువంటి సహజ స్థితి అని చెప్పటం.